రాజుదొడ్డ. నేను ఏప్రిల్ 1, 2001లో యుఎస్ఏలో అడిగిపెట్టాను. సో ఎట్ ద టైమ్ ఐ డిడ్ మై ఎంటెక్ ఎన్ఐటి వరంగల్లో చేసి గవర్నమెంట్ జాబ్ ఉంది. ఆ గవర్నమెంట్ జాబ్ని కూడా వదులుకొని నేను యుఎస్కి రావాల్సి వచ్చింది ఒక చిన్న స్టార్టప్ కంపెనీ ద్వారా. మా పేరెంట్స్కి ఇష్టం లేదు యాక్చువల్గా చెప్పాలంటే. గవర్నమెంట్ జాబ్ అంటే ఈసీఐలు గవర్నమెంట్ జాబ్ వదులుకొని రావడం ఇష్టం లేదు. కానీ ఏదో మనం కూడా ఈ అమెరికాని ఎక్స్ప్లోర్ చేద్దాము అన్న ఉద్దేశంతో నేను 2001 ఏప్రిల్ 1 వచ్చాను. సెప్టెంబర్ 1, 2001లో మా వైఫ్ నాతో పాటు జాయిన్ అయింది. తర్వాత మీకు తెలుసు 9/11 అటాక్స్ జరిగినప్పుడు నేను వచ్చిన చిన్న స్టార్టప్ కంపెనీ ఏమైందంటే అది వేరే బ్రాడ్కామ్ అనే కంపెనీకి అమ్మాల్సింది. ఆల్మోస్ట్ సైన్స్ జరిగే పరిస్థితుల్లో ఈ మొత్తం యుఎస్ ఎకానమీ అంతా కొలాప్స్ అయిపోతే దెన్ వాళ్ళు ఏమన్నారంటే నాతో పాటు చాలామంది వచ్చాము, మమ్మల్ని అందరినీ మళ్ళీ బ్యాక్కి వాళ్ళు తీసుకోవడానికి అరేంజ్ చేశారు హైదరాబాద్కి. కానీ దేవుని కృప వల్ల మాకు ఒక 1 month టైం ఇచ్చారు ఉన్న అపార్ట్మెంట్ని సెటిల్ చేసుకోవడానికి, ప్లస్ కొన్ని ఏదైనా ఐటమ్స్ ఉంటే అమ్ముకోవడానికి ఇస్తే ఈ 1 monthలో మా ఫ్రెండ్ ఒక అతను మార్వెల్ సెమీ కండక్టర్స్లో జాబ్ చేస్తున్నాడు యాజ్ ఏ సీనియర్ మేనేజర్. తనకి నా రెజ్యూమే వెళ్ళింది. వితిన్ 5 to 10 daysలో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి నేను రేపు దినాన అన్నీ అమ్మేసుకున్నాను. అన్ని డైనింగ్ టేబుల్, డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం అమ్మేసుకున్న తర్వాత రేపు దినాన నేను ఫ్లైట్ ఎక్కి మళ్ళీ బ్యాక్ వెళ్ళాల్సిన పరిస్థితుల్లో వాడు నాకు కాల్ చేసి, అరే నీకు ఆఫర్ ఇంకా రాలేదు బట్ కన్ఫర్మ్ అయిపోయింది, నువ్వు వెళ్ళకు, 5 days to 10 days పడుతుంది అని అంటే నేను అక్కడ అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకొని నేను మా వైఫ్ రత్నమంజరి దేవుడు మా మొర ఆలకించాడు అనుకొని మేము మళ్ళీ మా CEO దగ్గరికి, అంటే అది చిన్న స్టార్టప్ కంపెనీ కాబట్టి CEOతో డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది, సిఎస్ఎన్ మూర్తి గారు, ఆయన దగ్గరికి పోయి ఆఫర్ లెటర్ అది చూపించి, సార్ మా ఆఫర్ లెటర్ కాదు మేము ఇట్లా జాబ్ వచ్చిందని చెప్పి తనకి ఆ టికెట్స్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత ఆయన అన్నాడు, నువ్వు అంటే ఆయనకు తెలుసు మేము క్రిస్టియన్స్ అని, అక్కడ ఉన్న వాళ్ళలో మేము ఒక్కడమే క్రిస్టియన్స్, నువ్వు నమ్ముకున్న దేవుడు గొప్ప దేవుడు కాబట్టి నీకు ఇది ఆఫర్ వచ్చిందిరా, ఈ టైంలో నీకు ఎవడిచ్చాడు జాబ్ అని అన్నారు. సో ఆ విధంగా నేను మళ్ళీ 2001లో నేను మళ్ళీ స్టే బ్యాక్ అయ్యాను. అయిన తర్వాత దేవుడు దీవించి మార్వెల్ సెమీ కండక్టర్స్లో ఒక 14 to 15 years నేను వర్క్ చేశాను కంటిన్యూస్గా. చాలా లే ఆఫ్లు జరుగుతున్నాయి, చాలామంది వస్తున్నారు పోతున్నారు, కానీ నాకు దేవుడు నన్ను అక్కడ జీవించి ఆశీర్వదించి అట్లా పెట్టి ఉన్నారు. ఈలోపు నాకు మంచి క్రిస్టియన్ బ్రదర్స్ చాలామంది బాగా ఫ్రెండ్లీగా ఇది ఉండడం వల్ల దేవుని కృపను బట్టి మాకు ఆ యొక్క శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతంలో ఒక తెలుగు క్రిస్టియన్ చర్చి స్థాపించాలా అని మాకు ఒక తలంపు కలిగింది. జానిల్ తోట, శ్రీకాంత్ వేజెండ్ల, ఇట్లా 2-3 బ్రదర్స్ మేము వాళ్ళందరూ అనుకుంటే నేను కూడా వాళ్ళకి తోడుగా వెళ్ళినప్పుడు అంకులు డేవిడ్ చిక్కుపాటి అంకులు, జోసఫ్ పాటూర్ గారు, వీళ్ళిద్దరికి ఏంటంటే ఉన్న 51 states మొత్తంలో ఒక DCF నడవాలా, తెలుగు క్రిస్టియన్ ఫెలోషిప్ నడవాలనేది వాళ్ళ కోరిక. సో వాళ్ళ కోరిక ప్రకారం మాకు కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు శ్రీకాంత్ అన్న మేము మాట్లాడితే అంకుల్ మొట్టమొదటిసారిగా ఆ యొక్క తెలుగు క్రిస్టియన్ చర్చి ఓపెనింగ్ చేయడానికి అంకులను జోసఫ్ పాటూర్ గారు శాండజ్ ఎయిర్పోర్ట్కి వచ్చింది నాకు ఇంకా బాగా గుర్తుంది. అప్పుడు మేము తెలుగు సంఘం స్టార్ట్ చేసి చాలా మంచి ఫెలోషిప్ చాలా బాగా డెవలప్ అయింది. అనేక మంది కొత్త ఆత్మలు ఎవరు వచ్చినా కూడా ఆ సంఘానికి రావడం ఇవన్నీ చాలా బాగా జరుగుతుంది. అంటే కొంతమంది ఏంటంటే మేము క్రికెట్ అని ఒకటి పెట్టుకున్నాం. ఆ క్రికెట్ పెట్టుకున్న దాంట్లో చాలామంది హిందూ స్టూడెంట్స్ అన్న మేము ఫస్ట్ టైం తెలుగు చర్చికి వస్తున్నాం అని అంటున్నప్పుడు మాకు అంకుల్ అన్నారు కొత్త ఆత్మలు పట్టాలన్నదానికి మాకు ఎంతో ఆనందంగా వేసేది. అసలు ఆదివారం వస్తుందంటే ఉరికి పరుగులుగా ఉండేది. ఎందుకంటే నేనైతే నా వ్యాన్ అంతా మొత్తం నిండిపోతూ ఉండేది స్టూడెంట్స్ తోటి, ఎక్కడెక్కడో పిక్ చేసుకొని, ఎందుకంటే వాళ్ళకి రైట్స్ ఏమి ఉండవు కాబట్టి 1 hour బిఫోర్ నుంచే స్టార్ట్ చేస్తుండేవాళ్ళం. కానీ అది అందరిని పిక్ చేసుకొని వెళ్ళి మంచి ఫెలోషిప్, డిన్నర్ ఇవన్నీ చేసుకొని చాలా ఆనందంగా ఉండేది. కాకపోతే ఇప్పుడు అక్కడ చిన్న ఇది ఏమైందంటే మాకు 14 ఏళ్ల నుంచి పెళ్ళి 14 సంవత్సరాలు అయింది, కానీ మాకు పిల్లలు లేకుండా కొంచెం బాధపడతా ఉండేవాళ్ళం. ఎందుకంటే 7 మిస్క్యారేజ్లు అయినాయి. 7 మిస్క్యారేజ్లు అయిన తర్వాత చాలామంది డాక్టర్స్ కొంచెం అంటే కష్టమేమో, మీరు ఏమైనా అడాప్ట్ చేసుకోవచ్చు కదా అని చాలామంది కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే ఈలోపు నాకేమైందంటే ఈ మార్వెల్ సెమీ కండక్టర్స్ ద్వారా వచ్చిన స్టాక్స్ ద్వారా నేను ఐ హ్యావ్ ఎ బిగ్ ఇండియన్ గ్రోసరీ స్టోర్ విచ్ ఈస్ కాల్డ్ నమస్తే ప్లాజా అండ్ 3 restaurants ఉండేవి. వీటన్నిటి ద్వారా బాగా సంపాదించినప్పుడు వీళ్ళందరూ అనేవాళ్ళు
డబ్బు చాలా ఉంది కదా, ఎవరైనా అడాప్ట్ చేసుకోవచ్చు కదా. కానీ మా ఇద్దరికి నమ్మకం దేవుడు గ్యారంటీగా ఇస్తాడని. 14 ఏళ్ల తర్వాత మాకు మొట్టమొదటిగా జోసెఫ్ జాషువా దొడ్డాని, అది ఈవెన్ 7 months టైంలో ప్రీమెచ్యూర్డ్ బేబీ, బట్ హీ వాజ్ దేర్ ఇన్ ఇంక్యుబేటర్ ఫర్ ఆల్మోస్ట్ 2.5 months. హీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. దేవుడు 14 సంవత్సరాల తర్వాత దీవించి అంటే మీరు నా సేవ చేయండి, నేను మిమ్మల్ని చూసుకుంటాను అన్నాడు. మేము ఆ సేవలో మునిగిపోయి ఉన్నాం 14 ఏళ్ళు. నేనే హ్యాపీ మదర్స్ డే చేస్తాను, నేనే చాలా మందికి ఇది దాన్ని ఏమంటారు బేబీ షవర్స్ ఇవన్నీ చేస్తుంటాను, కానీ ఎప్పుడు ఫీల్ కాలేదు. కొద్దిగా మా వైఫ్ కొంచెం బాధపడతా ఉండేది బేబీ షవర్స్ చేసేటప్పుడల్లా. బట్ దేవుడు అవకాశం ఇచ్చాడు. బట్ 14 ఏళ్ళ తర్వాత మాకు జోసెఫ్ జాషువా దొడ్డాని మంచి ఆరోగ్యకరమైన బేబీని మాకు ఇచ్చారు. అది చాలా మందికి అంటే మా దగ్గర పాల్ దర్శన్ గారు వచ్చినప్పుడు 500 to 600 పీపుల్కి మా చర్చిలోనే మేము మీటింగ్స్ అరేంజ్ చేసాం. అక్కడ షేర్ చేసుకున్నా. చాలా మంది వచ్చి అడిగేవాళ్ళు, అన్న మాకు 7 ఏళ్ళు అయిందన్న, మేము ఏడుస్తున్నాం, బాధపడుతున్నాం అంటే, అమ్మ మాకు 14 ఏళ్ళు అయింది, నా టెస్ట్ మనీని మీరు ఆధారం చేసుకొని బాధపడకండి, దేవుడు ఇస్తాడని ఆ చెప్పే అవకాశాన్ని నాకు చాలా సంఘాల్లో నాకు అవకాశం ఇచ్చాడు. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఈరోజు ఆ యొక్క పుట్టినరోజు 12 అన్న అంకుల్ చెప్పినట్టు 12వ పుట్టినరోజు కొంచెం ఇంపార్టెంట్ అయినట్లుగా ఈ 12వ పుట్టినరోజు దేవుడు అవకాశం ఇచ్చి ఈ సంఘంలో, ఎందుకంటే నాకు చాలా ఎక్కువ ఇష్టమైన వ్యక్తి డేవిడ్ చిగురుపాటి అంకుల్. ఎందుకంటే మన కిరణ్ బైరం అండ్ విజయ వాళ్ళు ఇక్కడికి వస్తారన్నప్పుడు నేను చెప్పాను, చిగురుపాటి అంకుల్ ఉన్నారు, మీకు ఇంకేం ఇబ్బంది లేదు, ఆయన చూసుకుంటారు, జస్ట్ ఆయన దగ్గరికి వెళ్ళండి అని. అప్పుడు చెప్పిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అంకుల్ని వదలకుండా, అంటే ఒక మంచి డిసైపుల్ కనుక ఫాలో అవుతున్నట్టుగా ఫాలో అయ్యి, సో దే ఆర్ డూయింగ్. అంటే అంకుల్ యొక్క పరిచర్య చాలా గొప్ప పరిచర్య. జోసెఫ్ పాటూర్ గారిని మంచి చూడలేకపోయాను, కానీ వాళ్ళిద్దరూ ఒక చిన్న మంచి క్లోజ్ థిక్ ఫ్రెండ్స్ లాగా అసలు ఎప్పుడు మూవ్ అవుతూ ఉండేవాళ్ళు. అది చాలా బాగుండేది. సో మళ్ళీ ఇదే సంఘంలో ఆ యొక్క 12th బర్త్డే చేసుకోవడానికి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, దేవునికి వందనాలు. మీకు అదేవిధంగా ఇంకో చిన్న జాబ్ చేంజ్ ఏంటంటే, ఇప్పుడు దాకా నేను యుఎస్ నుంచి 7 ఏళ్ల క్రితం వెళ్ళాను. సీనియర్ మేనేజర్గా సినాప్సిస్లో చేస్తుంటే కొన్ని చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు నేను బయట ఎత్తుక్కుంటే వితౌట్ ఎనీ ఇంటర్వ్యూ కేడెన్స్ అని ఒక కంపెనీ ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్సో లైక్ సెమీ కండక్టర్ కంపెనీ, ఈడిఏ టూల్ కంపెనీ. దే ఆఫర్డ్ మీ డైరెక్టర్ పొజిషన్. సో ఇప్పుడు నేను గార్డెన్ లీవ్లో ఉన్నాను. సో వన్స్ ఐఎమ్ బ్యాక్ టు ఇండియా, సో ఐ జాయిన్ కేడెన్స్. నా గురించి, నా కుటుంబం గురించి, నా యొక్క సాక్ష్యం దేవునికి మహిమకరంగాను, మీకు ఆశీర్వాదకరంగాను, మీకు ఉపయోగకరంగాను, మీలో ఎవరికైనా పెళ్ళి అయ్యి కొంతమంది కొన్ని సంవత్సరాలు అయినా పిల్లలు లేరని బాధపడకండి. ఎందుకంటే దేవుని మీద ఆనుకోనండి, దేవుని పరిచర్య చేయండి. మీరు దేవుని పని చేస్తే మీ పని ఆయన చేస్తారు. అదొకటి మనసులో గుర్తుపెట్టుకోండి, అంతే. కేవలం మీరు ఆయన పని చేయండి, ఆయన మన పని ఆయన చూసుకుంటాడు. నమ్మకంగా మనం ఆయన పని చేద్దాం. దేవునికి వందనాలు. థ్యాంక్ యూ.